హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. శాలినికి విరాట్, చంద్ర వార్నింగ్ ఇస్తారు. కాని క్రాంతి దగ్గర నటించిన శాలిని భర్తను రెచ్చగొడుతుంది. శ్యామల వెళ్లి విరాట్పై ఫైర్ అవుతుంది. ప్రేమతోనే క్రాంతిని మార్చాలని చంద్ర చెప్తుంది. ఇంకా స్టోరీలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. నువ్వు వేస్తున్న వెధవ వేషాలు నాకు తెలీదనుకున్నావా? అన్నదమ్ముల మధ్య గొడవలు మామయ్య చూసేలా చెయ్యాలని అనుకుంటున్నావు. కాని ఏ ప్రయత్నాలు నెరవేరవని శాలినికి వార్నింగ్ ఇస్తుంది చంద్రకళ. విరాట్ని చూసి శాలిని డ్రామా ఆడుతుంది. నామీద వెయ్యాల్సిన నింద నిజం చెయ్యాలన్నది మీ మోటో అని విరాట్ చంద్రతో అంటుంది శాలిని. శాలినికి విరాట్, చంద్ర వార్నింగ్ ఇస్తారు. కాని క్రాంతి దగ్గర నటించిన శాలిని భర్తను రెచ్చగొడుతుంది. శ్యామల వెళ్లి విరాట్పై ఫైర్ అవుతుంది. ప్రేమతోనే క్రాంతిని మార్చాలని చంద్ర చెప్తుంది. నువ్వు వేస్తున్న వెధవ వేషాలు నాకు తెలీదనుకున్నావా? అన్నదమ్ముల మధ్య గొడవలు మామయ్య చూసేలా చెయ్యాలని అనుకుంటున్నావు. కాని ఏ ప్రయత్నాలు నెరవేరవని శాలినికి వార్నింగ్ ఇస్తుంది చంద్రకళ. విరాట్ని చూసి శాలిని డ్రామా ఆడుతుంది. నామీద వెయ్యాల్సిన నింద నిజం చెయ్యాలన్నది మీ మోటో అని విరాట్ చంద్రతో అంటుంది శాలిని. శాలినికి విరాట్, చంద్ర వార్నింగ్ ఇస్తారు. కాని క్రాంతి దగ్గర నటించిన శాలిని భర్తను రెచ్చగొడుతుంది. శ్యామల వెళ్లి విరాట్పై ఫైర్ అవుతుంది. ప్రేమతోనే క్రాంతిని మార్చాలని చంద్ర చెప్తుంది. మా అన్నదమ్ముళ్ల గొడవ గురించి మామయ్యకు తెలిసేలా చేస్తున్నానని చంద్రకళ అంటుంది. బావగారు కలగజేసుకుని హర్ట్ చేసేలా మాట్లాడారు. మామయ్యను కొట్టానని ఒప్పుకునేదాకా నన్నిలా టార్చర్ చేస్తున్నారని క్రాంతికి శాలిని చెప్తుంది. ఈ టైంలో శాలినిని ఇబ్బంది పెట్టుతుంటే ఎలా అని క్రాంతి మళ్లీ ఆవేశపడతాడు. ఈ విషయాన్ని నెమ్మదిగా డీల్ చేసి వాళ్లు శాలిని జోలికి రాకుండా చూస్తానని శ్యామల చెప్తుంది. గోల్డ్ చైన్ తీసుకుని వస్తున్న రఘురాం ఐస్ క్రీం తిందామని ఆగుతాడు. అప్పుడే బైక్పై వచ్చిన రాజ్ రఘురాంను ఢీకొడతాడు. రాజ్, రఘురాం గొడవపడతారు. శాలిని వచ్చి ఆపుతుంది. రాజ్ సారీ చెప్పడంతో వెళ్ళిపోతారు. ఇటు రూంలో విరాట్ను కూల్చేసేందుకు చంద్రకళ ట్రై చేస్తుంది. విసిగించకు చంద్ర అని విరాట్ కోప్పడతాడు. పరిస్థితులను యాక్సెప్ట్ చేస్తూ కోపాన్ని వదిలేయాలి. నవ్వితే చూడు ఎంత క్యూట్గా ఉన్నావో అని చంద్ర అంటుంది. నువ్వు నా స్ట్రెస్ బస్టర్ అని విరాట్ అనేసరికి ఇద్దరూ నవ్వుకుంటూ క్లోజ్గా వస్తారు. అప్పుడే శ్యామల వచ్చి కడుపుతో ఉన్న పిల్లను ఇబ్బంది పెడుతున్నారని అడుగుతుంది. నువ్వెందుకింత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు అని విరాట్ని అంటుంది శ్యామల. నిజం నాకు తెలుసు కాబట్టి అని విరాట్ అంటాడు. నిజం బయటపడ్డ రోజు అన్ని విషయాలు తెలుస్తాయి. ప్రతిదానికి చంద్రును కార్నర్ చేస్తావత, తనని ఏమన్నా అంటే బాగోదు అని విరాట్ అంటాడు. అమ్మా నాన్న గురించి పట్టించుకోవా? ఇప్పుడు కంట్రోల్ సిస్టమ్ ఈవిడ చేతుల్లోకి వెళ్ళిపోయింది. నువ్వు క్రాంతి ఎక్కడ విడిపోతారోనని అమ్మ బాధపడుతుంది. ఈ ఇంటి గురించి కూడా ఆలోచించువని చెప్పి శ్యామల వెళ్ళిపోతుంది. ఎందుకు క్రాంతి ఇంత మూర్ఖంగా మారిపోయాడు? శాలిని మాయలో ఎలా పడిపోయాడు అని విరాట్ ఆవేశపడతాడు. ప్రేమతోనే క్రాంతిని మార్చాలని బావకు చంద్ర చెప్తుంది. క్రాంతి కోసం కామాక్షి గ్రీటింగ్ కార్డ్ చేస్తే రఘురాం బాలేదంటాడు. ఇంకా జరగబోయే స్టోరీ ఏంటంటే విరాట్, చంద్ర తమ బెడ్రూంలో ఉంటారు. విరాట్ చంద్ర చేయి పట్టుకుని ఆ శాలిని మనుషుల మధ్య అడ్డగోడలు కట్టి ఈ ఇంటిని ముక్కలు చేయాలని ప్రయత్నిస్తుంటే నువ్వు అడ్డగోడల్ని కూల్చేసి బంధాలు బీటల వరకుండా కాపాడుతూ వస్తున్నావు. చాలా గర్వంగా ఉంది చంద్ర, నువ్వు లేకపోతే ఉండేదో అని చంద్రతో చెప్తాడు విరాట్. ఇంకా జగదీశ్వరి అయితే శాలిని దగ్గరికి వెళ్లి గొడవ జరుగుతోందని తెలిసి కూడా ఆయనని అక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అంటే విరాట్, క్రాంతిల మధ్య మనస్పర్ధలు ఉన్నాయన్న విషయం ఆయనకి తెలియాలని నువ్వనుకున్నావా అని జగదీశ్వరి అడుగుతూ ఉంటే శాలిని ఒక్కసారిగా షాక్ అవుతుంది. క్రాంతి కూడా అక్కడికి వచ్చి వింటూ ఉంటాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.